నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మన ఇల్లు, మన వ్యాపారం, మన ఉద్యోగం, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఖచ్చితంగా చూసేయండి. వీడియో చాలా తక్కువ లెంతుల్నే ఉంటుంది. చూసుకుంటే మనము ఎలాంటి తప్పులు చేస్తున్నాం, మన లైఫ్ ఎలాంటి నెగటివ్స్లోకి వెళ్ళిపోతుంది, మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఏమున్నా సరే, ఈ నెగటివ్ ఎనర్జీస్ మనపైనే ఎందుకు వస్తున్నాయి, మనపైనే మనమే ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, మన జాబ్లో మనమే ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం, మనమే పెండింగ్ ఫైల్స్ ఎందుకు పెడుతున్నాం, మనమే మన వ్యాపారం సరిగా జరగలేకపోతుంది ఎందుకు, ఇదంతా క్లియర్గా తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. దత్తాత్రేయ స్వామి దగ్గరికి ప్రతి ఒక్కరూ గాన్గాపూర్ వెళ్ళరండి. సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఈ 4 రోజుల్లో దర్శనం చాలా బాగా ఈజీగా జరుగుతుంది. ఒక కన్నం ఉంటుంది, ఆ కన్నంలోని లోపల ఉండే స్వామిని మాత్రమే చూడండి. వేరే ఎలాంటి ఉత్సవ విగ్రహాలు పెట్టినా, ఎలాంటి చూసినా ఎనర్జీ ఉండదు. మనలోని నెగటివ్ ఎనర్జీస్ ఫాస్ట్గా లాగేసుకొని మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీలో ఉంచుతాడు. చాలా మంచి పవర్ ఉంటుంది, చూసుకొని చేసుకోండి. అలాగే మన ఇల్లు, ఓకే, దీని గురించి మాట్లాడే ముందు మనకు కాంటెస్ట్ పెట్టినాం కదా, 249 మంది మెసేజెస్, మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టగానే కాంటెస్ట్లోకి 249 మెసేజ్లు వచ్చాక నేను దీన్ని చేస్తాను, చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఏదైనా కావాలన్నా చూసుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మన లైఫ్కి ఒక మంచి మొబైల్ నంబర్, మంచి నేము, మంచి మ్యారేజ్ డేట్, మంచి బిజినెస్ నేమ్, మంచి జాబ్లో ఉన్నాము, అన్ని ఉన్నాము, వెహికల్ నంబర్ బాగుందా, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్ బాగుందా లేదా, ఇవన్నీ కనుక్కొని చూసుకొని మంచి సక్సెస్ఫుల్ బాటలో వెళ్ళండి. అలాగే మన ఇల్లు, వ్యాపారం, ఉద్యోగం కరెక్ట్గా సక్సెస్లో నడవాలి. ఇల్లు బాగున్నప్పుడు మనకు మన ఒళ్ళు బాగుంటుంది. ఇల్లు బాగున్నప్పుడు ఒళ్ళు బాగుంటుంది అంటే మన శరీరం చాలా బాగుంటుంది. మన ఇంట్లో నెగటివ్ ఉంది, మన ఇంట్లో ఆత్మ ఉంది, మన ఇంట్లో దుర్గంధమైన స్మెల్ వస్తుంది, అప్పుడు మనకు నెగటివ్ వస్తుంది, మన శరీరానికి నెగటివ్ వస్తుంది, మన పిల్లల ప్రభావం చూపిస్తుంది, దీనిపైన ఫైనాన్స్ ప్రాబ్లం చూపిస్తుంది. అంటే ఇంట్లో బాగలేని టైంలో ఫైనాన్స్ పరంగా మనము దృష్టి సారించలేక, మన బిజినెస్ సరిగ్గా చేసుకోలేక, మన ఉద్యోగంలో సరిగ్గా మెలకువలేక మొత్తము ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది, ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, ప్రపంచంలో ఇంత ఇదిగా ఉన్నారు కదా అంటే జపాన్ వాళ్ళు, జర్మన్ వాళ్ళు, ఇంకా చాలామంది ఈ యొక్క జియోపతిక్ స్ట్రెస్ యొక్క టెక్నాలజీ వాడుతున్నారు. ఏంటంటే వాళ్ళ దేశంలో కొన్ని చోట్ల జియోపతిక్ స్ట్రెస్ రాకుండా కొన్ని ముఖ్యమైన నగరాలు తీసుకొని, ఆ ముఖ్యమైన నగరాలు కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల కావచ్చు, జియో నెగటివ్స్ లేకుండా కొన్ని ఒక 100 అడుగుల లోతుల్లో ఆ యొక్క జియోపతిక్ స్ట్రెస్ లేకుండా దాని యొక్క మూలికలు తయారు చేసి అక్కడ వేస్తున్నారు. మరి ఇంత తెలివితేటలు ఉన్నాయా, ఇంత ఇది ఉందా అనేసి మీరు అనుకోవచ్చు. 100% మనకు నెగటివ్ లేకపోతే మన శరీరం చాలా బాగా అద్భుతమైన మేధస్సుగా పనిచేస్తుంది. మెడిటేషన్ చేస్తే మనకు మేధస్సుగా ఎలా పనిచేస్తుంది మెదడు, అలాగే ఈ జియోపతిక్ స్ట్రెస్ రాకపోయినా, అలాగే మన లైఫ్లో
మెడిటేషన్ చేసిన ఈ సక్సెస్ బాట అనేది చాలా వస్తుంది. మెదడు చాలా అద్భుతమైన పని చేస్తుంది. ఈ అద్భుతంగా పని చేసినప్పుడు మనకు మంచి ఐడియాలు వచ్చి బిజినెస్లో మెలకువలు, డబ్బు ఎలా వస్తుంది, మనం బిజినెస్ చేస్తే ఎలా వస్తుంది, ఒక సైంటిస్ట్ అయితే ఎలా ఉంటుంది, ఒక ఉద్యోగంలో ఇలాంటి మెలకువలు చేస్తే ఎలా ఉంటుంది, మన బాడీ బాగా షార్ప్గా పనిచేసినప్పుడు ఎన్నో అద్భుతమైన ఫైల్స్ ఉంటాయి, పెండింగ్ ఫైల్స్ పడుతుంటాయి. ఆ పెండింగ్ ఎందుకు పెడుతున్నామంటే నెగటివ్ స్ట్రెస్ బాగా ఉంటుంది. నెగటివ్ స్ట్రెస్లో పని చేయలేక మనము నెగటివ్ ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకనే మనము జియోపతిక్ స్ట్రెస్ కావచ్చు, మన ఇంట్లో నెగటివ్స్ కావచ్చు, జియోపతిక్ స్ట్రెస్ ఒకవేళ తగ్గినా సరే ఈ ఆత్మ ప్రభావం ఉంటుంది కదా, అది చాలా డేంజర్ చేసి తలనొప్పికి క్రియేట్ చేస్తుంది. ఇది మెడిటేషన్ చేసే వాళ్ళకి, యూనివర్స్ కనెక్ట్ అయిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఇది చూసుకోండి. ఇవి చాలా 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 డేంజరస్. ఈ డేంజరస్ వలన ఇంట్లో ఇలాంటి సమస్య తయారవుతుంది. వ్యాపారంలో మనము పెట్టుకున్న ఎంప్లాయీస్ కావచ్చు, మనమే కావచ్చు, ఉన్నప్పుడు అక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే పని చేయలేము, సర్వీస్ కరెక్ట్గా ఇవ్వలేము. అప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళబడుతుంది మన వ్యాపారం. అలాగే ఉద్యోగం, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నావు, ప్రపంచంలో ఎక్కడ చేస్తున్నావో ఎక్కడైనా సరే అక్కడ నీకు నెగటివ్ ఎనర్జీస్ ఉంటే గనక నీ క్యాబిన్ ఉంటుంది. ఇలాగా నీ క్యాబిన్లో నువ్వు ఆఫీస్ను మొత్తము, గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా సరే, నువ్వు ఆఫీస్ను మొత్తం బాగుపరచలేవు. కాబట్టి నీ యొక్క టేబుల్, నీ యొక్క క్యాబిన్ ఇలా ఉంటుంది. కాబట్టి మీరు కేవలం ఇలా 4 చుట్టూ దిగ్బంధనం లాగా మీరు గనక కాపర్ రాడ్స్ పెట్టుకుంటే గనక చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీకు ఇక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీస్ రాకుండా చేస్తుంది. ఒకవేళ మన వ్యాపారం సొంతం అయితే గనక వ్యాపారంలో మనము అద్భుతంగా రాణించాలి. జియోపతిక్ స్ట్రెస్ నెగటివ్ లేకుండా ఆరాను సృష్టించే కాపర్ రాడ్స్ ఇన్స్టాల్ చేసుకో. అద్భుతంగా మన మెదడు పనిచేస్తుంది, అద్భుతంగా న్యాచురల్గా మనం పనిచేస్తాం, చాలా పవర్ఫుల్గా నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ వ్యాపారంలో కూడా చాలా చేసుకోవాలి. ఒక వ్యక్తిని నిన్న చూశాను నేను, ఫ్లాట్స్ అమ్ముడుపోవట్లేదు. దాన్ని ఎంత బాగా చేసినా ఏం చేసినా కూడా ఫ్లాట్ చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సోల్ ప్రభావం ఉంది. అక్కడ ఎవరు ఉండకూడదు, ఇతను మాత్రమే ఉండాలి. ఇతనికి సంబంధించిన వ్యక్తులో ఇంకెవరో అక్కడ ఉండుండొచ్చు. కానీ అతనికి వశీకరణం చేస్తుంది. వశీకరణం అంటే మన ఇంట్లో వాళ్ళు చేయొచ్చు, మన బయటి వాళ్ళు చేయొచ్చు. కొన్ని ఈ మధ్య అసాంఘిక కార్యకలాపాలకు కొన్ని తయారవుతున్నాయి. అది చాలా విధాలుగా జరుగుతుంది. అది మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీకే తెలుస్తుంది. అందుకనే ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా మన బాడీ ఈ వశీకరణలకు కానీ, చేతబడులకు కానీ, ఈ ఆత్మ ప్రభావాలు రాకుండా ఉండడం కోసం మనము స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడే మనందరం కూడా, మన ఫ్యామిలీ కూడా, మనం కూడా చాలా సక్సెస్ఫుల్ బాటలో నడుస్తుంటాం. చూసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా మనం మన లైఫ్లో సక్సెస్ కావచ్చు. 100% మన రెమెడీస్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ బాటలో నడుస్తారు. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.